హాయ్ అందరికీ, నేనండి మీ భాగ్యాని. మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. అందరికీ శుభ శనివారము. ఈరోజైతే పొద్దున్నే నేను ఇలాగైతే పొద్దున్నైతే కాదులేండి 8 అయిపోయిన టైము. ఈరోజు మరి శనివారం కదా, అన్నీ చేసుకునే లోపల లేట్ అయిపోయింది. ఇలాగైతే పూలతో అలంకరించేసుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాల అయితే వేసుకున్నాను. ఇలా అన్నీ అలంకరించుకునే లోపల చాలా టైం పడుతుందండి. ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామికి పాలు, పాయసము, అరటిపళ్ళు, వడపప్పు, పానకము, బెల్లము పెట్టి టెంకాయ అయితే కొట్టేశాను. పిండి దీపాలు అయితే పెట్టేశాను. ఈరోజైతే బియ్యం పిండితోనే శివయ్యకి ఇట్లాగైతే పెట్టేశాను. ప్రతిసారి మామూలుగా గోధుమ పిండి ఇష్టం అనేసి పెడతాను కదా ఫ్రెండ్స్. ఈరోజైతే వరి పిండితోనే పెట్టాను. ఆయనకి ఇలాగా వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపం పెట్టేసి వడపప్పు, పానకం అయితే ప్రసాదంగా పెట్టేశాను ఫ్రెండ్స్. అరటిపళ్ళు, బెల్లం పాయసం అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను ఫ్రెండ్స్. పాలు కూడా ప్రసాదంగా పెట్టేసి ఇలాగైతే టెంకాయ కొట్టేసుకున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ అయితే శనివారం పూజ ఇలాగైతే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణయ్య మరి ఈరోజు మేడ పైన పూలైతే లేవండి, కొన్నే ఉన్నాయి. మా వారిని అయితే బయట పంపించి బజారుకి తెప్పించి పెట్టాను. తులసి మాల వేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి. నాకైతే ప్రతి శనివారం ఇలా తులసి మాల వేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఇప్పుడైతే తులసి బాగా మిద్ది పైన వచ్చేస్తుందండి, అందుకని ఈరోజు మాల అయితే కట్టేసాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అయితే నేను ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో క్లిక్ చేయొద్దు. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నేనండి మీ భాగ్యాని, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు పొద్దున్నే ఇలాగ పూజ కంప్లీట్ అయిపోయింది. గుమ్మం ముందు దీపాలు కూడా పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఇలాగా అష్టదళ పద్మం అయితే వేసుకున్నాను. రంగురాళ్ళు అయితే గీలేదు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి.